ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు తెలంగాణ తరహా ఏపీలో కూడా హైడ్రా తీసుకురావాలి అనేది చంద్రబాబు కాన్సెప్ట్. ఒకవేళ ఏపీలో కూడా హైడ్రా వస్తే ముఖ్యంగా ఎవరి ఇల్లు కూలుస్తారు, ఎవరి ఆక్రమణలు కూల్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఆ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక 3 days బ్యాక్ క్లారిటీ ఏదో ఇచ్చారు. ఏది హైడ్రా ఇవాళ అది ముఖ్య అంశం కాదు. హైడ్రా తీసుకురాబోయే ముందు ఈ ఆక్రమణదారులు, ఈ కబ్జాలు, ఈ ఇళ్ళందరికీ ముందు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, ఆ తర్వాత కూలగొట్టడం అనేది తదుపరి దశల్లో అంటూ ఆయన సామధాన భేద దండోపాయాలు ఏదో చూపించిన నేపథ్యం. ఇవాళ బుడమేరు ఆపరేషన్ బిగినాయి. ఏంటి, వరద వెనక్కి తీసింది, సహాయక చర్యలు చూసాం. 10 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఏది IASలు, IPSలు బాధితుల సేవల్లో మొత్తానికి ఒక కొలిక్కి తెచ్చారు. ఇళ్ళన్నీ కూడా బురద వదులుస్తున్నారు. 50,000 ఇళ్ళు ఇవాళ బురద వదిలిచేశారు. వాట్ నెక్స్ట్? ఏది సాధారణ స్థితులు నెలకొల్పిన తర్వాత ఆపరేషన్ బుడమేరు ప్రారంభమవుతుందని. ఆపరేషన్ బుడమేరులో మీరు చెప్పింది ఏది హైడ్రా ప్రయోగం, ముందు నోటీసులు ఇవ్వటం, అక్కడ మీరు మీ నకిలీ పట్టాలేంటి, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు ఏంటి, ఎవరు వాటిని అమ్మారు, వీళ్ళెలా కొన్నారు, దీనిలో అధికారుల పాత్ర ఏంటి, అప్పటి ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి, ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏంటి, వీటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ హైడ్రా అంటారా, దాన్ని ఏపీ డ్రా అంటారా, మనం చూడాలా. ఏది బుడ్రా అంటారా? ఇక్కడ హైడ్రా అని ఎందుకన్నారు? ఇది హైదరాబాద్ కాబట్టి హైడ్రా అన్నారు, అది బుడమేరు కాబట్టి బుడ్రానా? ఏదో పెడతారు. మొత్తానికి బుడమేరును మాత్రం ప్రక్షాళన చేస్తారు. ఆ పరివాహక ప్రాంతాల్లో ఇవాళ బుడమేరు ఏంటి, 4.5 మీటర్ల లోతున ప్రవహించాలి, కానీ 2 మీటర్లకు వచ్చేసింది. పూడిక పెరిగిపోయింది. ఆ పూడిక తీయాలి. నెక్స్ట్ కట్టలని పటిష్టం చెయ్యాల. బెజవాడలో ప్రవహించినంత మేర అది 100 కిలోమీటర్లు. ఏది బుడమేరు. ఆ బుడమేరు ప్రాంతం మొత్తాన్ని కూడా కొల్లేరు దాకా ఇవాళ ఆ ప్రవాహ వేగాన్ని, ఆ ప్రవాహ లోతుని ముందు తీసుకొచ్చితే, కట్టలు పటిష్టం చేస్తే మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి విపత్తు రాకుండా చర్యల్లో భాగంగానే దీన్ని చూడాలి. ఒకవేళ హైడ్రా తీసుకొస్తే వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, హైడ్రా ఏపీకి తీసుకొస్తే అక్రమంగా కట్టిన కరకట్టపై సీఎం నివాసాన్ని కూల్చాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? అంటే చూడాలి, ఏది అది అక్రమ కట్టడాలా కాదా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కట్టడాలు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని అక్రమ కట్టడాలు అన్నారు. ఎందుకని కూల్చలేదు? ఆయన హడావుడి చేశారు కదా, ప్రజావేదిక కూల్చేసిన ఆయన మరి చంద్రబాబు ఇల్లు ఎందుకు కూల్చకుండా ఆపాడు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజావేదిక ఎప్పుడు కూల్చాడు? తను సీఎం అయిన వెంటనే కూల్చినాడు. మరి సీఎంగా దిగిపోయేలోపు చంద్రబాబు ఇల్లు ఎందుకు కూల్చలేకపోయాడంటే అది అక్రమ కట్టడం కాదనే కదా. ఇవాళ 11,43,000 క్యూసెక్ల వరద కొట్టింది. బెజవాడంతా మునిగిపోయింది, కానీ చంద్రబాబు ఇల్లు కానీ ఆ కరకట్ట మీద ఇల్లు కానీ ఏమీ మునగలేదు. అది కనుక నిజంగానే ఆక్రమణలను నిర్ధారిస్తే కోర్టులో ఉన్నట్టుంది. ఇంకా అప్పటికేమీ రాలేదు. అది కోర్టు ఆదేశాల మేరకి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ఇంటిని కాపాడడం కోసమే ఆ వరదలు విజయవాడ మళ్లించారని ఒక చర్చ, నిజమే అంటారా? చంద్రబాబు ఇంటిని కాపాడడం కోసమే ఆ వరదలని విజయవాడ వైపు మళ్లించారని చెప్పేసి ఒక చర్చ. అంటే చంద్రబాబు ఈ వరద దేనికి వచ్చింది? కృష్ణా వరద విజయవాడ మీద పొంగిందా, బుడమేరు వరద విజయవాడ మీద పొంగిందా? ఇదేంటి మోకాలకి బోడుగుండికి ముడేసినట్టుగా ఉంటుంది. కృష్ణా వరదలో 11,43,000 క్యూసెక్కులు తట్టుకుంది చంద్రబాబు ఇల్లు. ఓకే, 11,43,000 క్యూసెక్కులు వచ్చినా చంద్రబాబు ఇల్లు మునగలేదు కదా. అక్కడ ఉన్న మిగతా బిల్డింగ్లు చాలా ఉన్నాయి. తులసి వనం కావచ్చు, లేకపోతే ఆ గంగరాజు బిల్డింగ్ కావచ్చు, చాలా ఉంటాయి అక్కడ. ఏది అది ప్రకృతి చికిత్సాలయం ఉంది, ఆయన ఎవరిది, మంతెన రామలింగరాజు, సత్యనారాయణ రాజు, అనేక మంది ఉన్నాయి అక్కడ అనేక ప్రాంతాల్లో. వాటిల్లో ఏమీ మునగలేదు. కానీ ఏది మునిగింది? బెజవాడ, సింగ్ నగర్ అంతా మునిగిపోయింది. బుడమేరు వేరు, కృష్ణానది వేరు. కృష్ణానదికి బుడమేరుకి అసలు సంబంధం లేదు. బుడమేరు కృష్ణాకి సమాంతరంగా ఒక హెయిర్ పిన్ తరహాలో ప్రవహిస్తుంది. అది ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టి మైలవరం, నందిగామ, అటు గుడివాడ, ఆ నియోజకవర్గాల మీదుగా కొల్లేరు సరస్సులో గరుస్తుంది.
బుడమేరు బీభత్సం, బుడమేరు వరద ఉధృతి, కృష్ణా నది బీభత్సం, కృష్ణా నది వరద ఉధృతి, ఇవి రెండు వేరు అనమాట. Okay. ఏంటంటే రాజకీయ విమర్శలు. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే ఆ వైసీపీ వాళ్ళంతా తానా తందానా అని. ఇప్పుడు కృష్ణలంక రిటర్నింగ్ బుడమేరులో వరద ఎంత? 45,000 క్యూసెక్కులు. కృష్ణాలో వరద ఎంత? 11,45,000 క్యూసెక్కులు. ఓకే 11,45,000 క్యూసెక్కులకే మునగని ఇళ్ళు ఆ 40,000 క్యూసెక్కులు వస్తే మునుగుద్దా? ఓకే ఇప్పుడు కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నిర్మించారు కాబట్టి ఇవాళ భారీ ప్రాణ నష్టము ఆస్తి నష్టం నుంచి తప్పించుకోగలిగారని చెప్పేసి ఒక చర్చ, నిజమేనా? రిటైనింగ్ వాల్లో ఆయన ఎంత కట్టాడు? ఆయనకు ముందున్న ప్రభుత్వం ఎంత కట్టింది? రిటైనింగ్ వాల్కి ఆయనే శంకుస్థాపన చేశాడా? అసలు కృష్ణా నది రిటైనింగ్ వాల్ కట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు ఇవన్నీ కూడా మరి చర్చించుకోవాలి కదా. కృష్ణా నది రిటైనింగ్ వాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 20% కట్టాడు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం 60% కట్టింది. ఏది? కృష్ణా నది ఆ రిటైనింగ్ వాళ్ళు. ఇంకా 20% పూర్తి అవ్వాలి. రిటైనింగ్ వాల్ కంప్లీట్ అవ్వలేదు. అంటే కృష్ణా నది రిటైనింగ్ వాల్లో జగన్మోహన్ రెడ్డి పోర్షన్ ఎంత? 20 పైసలు. ఓకే చంద్రబాబు కట్టింది ఎంత? 60 పైసలు. సరే, ఎవరెంత కట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి డబ్బుతో కట్టలేదు, చంద్రబాబు డబ్బుతో కట్టలేదు. అదేంటి? ప్రభుత్వ సొమ్మే కదా. కట్టింది మంచిదే, అది పూర్తి చేసి ఉండాల్సింది, అది పూర్తి చేయలేదు. ఇవాళ బుడమేరు ఎందుకని మరి ఆయన కట్టలేదు? బుడమేరుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం 500 కోట్లు ఆ రోజు ఇచ్చినప్పుడు ఆల్రెడీ 164 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు మిగతా 300 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టుంటే ఇవాళ బుడమేరు ఇలా బెజవాడని ముంచేసేది కాదు.